ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు హిమాలయాలపై కూర్చొని ముచ్చటించుకుంటున్న సమయంలో పార్వతీదేవి తన మనసులోని కాంక్షను లోపల దాచుకోలేక చెప్పుకోలేక సతమతమవుతుండగా పరమశివుడు అది గమనించి, మదిలో ఏమి మెదులుతుందో చెప్పుదేవి అని అడిగారు. అందరికీ నివసించడానికి ఎంతో అందమైన భవనాలు భవంతులు ఉన్నాయి, మరి మనకేమో ఈ మంచు కొండలే గతా స్వామి అని పార్వతీదేవి నిట్టూరుస్తూ మనసులోని మాటను బయటపెట్టింది. నాకు కూడా ఓ బంగారు భవంతి కావాలి, మణులు మాణిక్యాలతో పొదగబడి ఎవ్వరూ కనీ విని ఎరుగని రీతిలో అద్భుతమైన కట్టడమై ఉండాలి అని తన కోరికను వెళ్ళబుచ్చింది. నిత్యము తపస్సు చేసుకునే నాకు, నా అర్ధభాగమైన నీకు భవంతులతో ఏమి పని దేవి అని గరళాన్ని కంఠంలో దాచుకొని గంగను తలపై పెట్టుకొని ఉన్న నాకు ఈ మంచుకొండలే సరి అయిన చోటు అని పరమశివుడు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా మన కర్మలో లేని దానిని కోరుకుంటున్నావు దేవి అని అర్థమయ్యేలా చెప్పారు. అయినా కూడా శివుని మాటలు వినిపించుకోక పార్వతీదేవి తనకు భవంతి కావలసిందేనని పట్టుబట్టింది. చేసేది లేక ఆ పరమశివుడు దేవతల వాస్తుశిల్పి మరియు దేవతల వడ్రంగి అనగా భవన నిర్మాణం చేసే ఒక దేవతా స్వరూపం అయినటువంటి విశ్వకర్మను పిలిపించి అతి పెద్దగా ఉండేలాగా అందమైన మరియు అద్భుతమైన బంగారు భవనాన్ని చూపరులు కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉండేలాగా యుగయుగాలు చర్చించుకునే విధంగా ఉండేలాగా నిర్మించమని ఆదేశించారు. విశ్వకర్మ ఆ భవనాన్ని బంగారముతోనూ విలువైన మణులతోనూ పెద్ద పెద్ద ద్వారాలతోనూ ఎత్తైన పైకప్పులతోనూ చెక్కబడిన స్తంభాలతోనూ సింహాసన గది, శయన మందిరము, విడిది గృహములు, సేవకుల గృహాలు ఉండేలాగా అత్యంత వైభవంగాను కళాత్మకంగాను ఉండేలా సందర్శకులు ప్రవేశించగానే అబ్బురపడేలాగా నిర్మించి ఇచ్చారు. నిర్మాణ కార్యక్రమములు జరుగుతున్న క్రమంలోనే భవనం యొక్క వైభవాన్ని చూసి మురిసిపోయిన పార్వతీదేవి బంధుమిత్రులను, లక్ష్మీదేవిని, సకల దేవతలను గృహప్రవేశానికి ఆహ్వానించింది. అంతా విచ్చేసి అనన్య వైభవమైనటువంటి ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆనందించి పొగడసాగారు. వేద మంత్రాల సాక్షిగా గృహప్రవేశ మహోత్సవం జరగాలి కనుక ఒక వేద బ్రాహ్మణ పండితుడు, బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి పులస్త్యుని కుమారుడైనటువంటి విశ్రావను పిలిచారు. విశ్రావ గృహప్రవేశ తంతుని వేద మంత్రాలతో ఘనంగా ప్రారంభించి పూర్తి చేశారు. తంతు ముగిశాక ఆ పరమశివుడు విశ్రావను పిలిచి దక్షిణగా ఏమి కావాలో అడిగారు. భవనము యొక్క విశిష్ట వైభవాన్ని చూసి ముగ్ధుడైనటువంటి విశ్రావ గృహప్రవేశం జరిగినటువంటి ఆ భవనాన్నే దక్షిణగా అడిగాడు. ఇంకేముంది, అక్కడ ఉన్న వారందరూ విశ్రావ కోరికను చూసి నిర్ఘాంతపోయారు. ఇక పార్వతీదేవి సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె మూర్ఛపోయి పడిపోయినంత పని జరిగింది. కానీ పరమశివుని సంగతి అందరికీ తెలిసినదే కదండి. ఆయన ఎవరు ఏది అడిగినా కాదనలేరు. విశ్రావకు ఆ బంగారు భవనాన్ని దానంగా ఇచ్చేశారు. ఇంతకు ఈ విశ్రావ ఎవరు అనుకున్నారు? పులస్తునికి కొడుకు అని చెప్పాను కదా, మరి ఎవరి తండ్రి అనుకున్నారు? ఎవరో కాదండి, రావణాసురుని తండ్రి. ఇప్పుడు అర్థమైందనుకుంటా రావణ లంక యొక్క విశేషం. ఆ విధంగా పార్వతీదేవి కన్న కలల సౌధం కాస్త రావణాసురుని పాలయ్యింది. ద్వాపర యుగంలో రాముని భక్తునిగాను స్నేహితునిగాను శివుడు హనుమాన్గా రామునికి సహాయానికి అవతారం తీసుకుంటారు. మరి రామునికి రావణునికి ఉన్న వైరం అందరికీ తెలిసిందే కదండి. తన కలల సౌధం అయినటువంటి బంగారు భవనాన్ని, అదేనండి లంకా గృహాన్ని అనుభవిస్తున్నది రావణుడే కనుక పార్వతీదేవి తనను కూడా తీసుకువెళ్ళమని, తనకు దక్కనిది వేరెవ్వరికీ దక్కకూడదని ప్రతీకారం తీర్చుకోదలచి ఎలాగో అవకాశం వచ్చింది కాబట్టి ఎలాగైనా తీసుకెళ్లమని శివుణ్ణి ప్రార్థించింది. పరమ భాగవతుడైనటువంటి హనుమాన్ రూపం దాల్చనున్న శివుడు, శ్రీమన్నారాయణుని రూపమైనటువంటి రాముడు తన సీత రావణునిచే అపహరించబడి సీత లేకుండా ఆయన ఒంటరిగా ఉండగా నేను నా సతిని తోడు పెట్టుకొని ఎలా వెళ్ళను అని నిరాకరించాడు. తోడుగా వీలు కాకపోతే తోక రూపంలో మీతో వస్తానని పార్వతీదేవి మారం చేసి మరీ లంకా దహనంలో తన వాటను చూపించి శాంతించింది. గమనిస్తే కనుక శ్రమపడకుండా వచ్చేదేదీ నిలవదు, కర్మలో లేనిది దక్కదు. లంకను గూర్చి చెప్పుకునే 2 రకాల పురాణ కథలలో ఇది ఒకటి. హరే కృష్ణ.